గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన వార్త ఏంటంటే కేటీఆర్ స్పందించిన విధానం. ఇటు తెలంగాణ వైపు అటు ఆంధ్రప్రదేశ్ వైపు కూడాను కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. ఇక అటు కేటీఆర్కి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నేతలు అలాగే బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి అలాగే సత్యకుమార్ కూడాను కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా దీనిపైన మాట్లాడడానికి మనం ఒకసారి ఏపీ బీజేపీ సీనియర్ నాయకులు రఘు గారు ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. మనం మాట్లాడదాం. రఘు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గత 2 రోజుల నుంచి కూడాను కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దానిపైన రాజకీయ పరంగా ఒక దుమారం ఎరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూడొచ్చు అసలు? సార్, కేటీఆర్ గారు ఇంకా ఓడిపోయాను, పవర్ లో లేవు అని అనుకోవటం లేదు. ఓకే, ఎందుకంటే ఓడిపోయినా బుద్ధి రాలేదు. తానాషాయి ఏదో రాచరికము, మేమే పర్మనెంట్ గా మేమే అధికారంలో ఉంటామనే ఒక ఆయన ఫోబియాలో ఉండి ఒక దానిలో ఉండి బతుకుతున్నాడు. సో ఇప్పుడు అతను అధికారం పోయింది, అతను ఇక ఎమ్మెల్యేలు పోతున్నారు, అతను పార్టీ పొద్దున్న నిలబడే పరిస్థితి లేదనేటువంటి కఠినమైనటువంటి ఒక వాస్తవాన్ని అతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆయన స్టేట్ గురించి పక్కన వదిలేసి పక్క రాష్ట్రంలో ఎలా గెలిచాడు, సత్యకుమార్ ఎలా గెలుస్తాడు అంటాడంటే నాకు అర్థం కాదు. కేతి రెడ్డి ఏమన్నా దైవాంశ సంభూతుడా లేదా పెద్ద పెస్తానా పెద్ద పోటుగాడా అంటే? ప్రజలు ఎవరైనా సరే పొగరుగా ఉంటే లేదా కళ్ళు ఎగరేస్తే కాలరు ఎగరేస్తే బుద్ధి చెప్తారు. కబ్జాలు చేసి అక్కడ హైదరాబాద్ లో కబ్జాలలో ఇద్దరికి వాటా ఉందా? ఏముంది? ఎందుకు స్పందించాల్సిన అవసరం వచ్చింది? పక్క రాష్ట్రంలో రాజకీయాలకు ఇతరకెందుకు? టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి వచ్చినటువంటి ఒక ప్రాబ్లం లో కేటీఆర్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్. ఇక్కడ రఘు గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉండగా కేవలం ధర్మవరం నియోజకవర్గం గురించి ఎందుకు ఆయన పెద్దగా ఎలివేట్ చేసి మాట్లాడుతున్నారు కేటీఆర్? సత్యకుమార్ ఒక సాధారణ కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఏబీవీపీ నుంచి బీజేపీలో పనిచేస్తూ ఉన్నట్టు ఒక సాధారణ వ్యక్తి. కేతి రెడ్డి హైదరాబాద్ రియల్ ఎస్టేట్, లోకల్ రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది. నేను గెలిస్తే కేటీఆర్ స్నేహితుడు అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు చేసి ఉండొచ్చు. మిత్రుడు ఓడిపోవడంలో అతను జీర్ణించుకోలేని పరిస్థితి ఉండొచ్చు, దాంతో కామెంట్ చేశాడని మనం అనుకోవాల్సి వస్తుంది. ఒక సాధారణ కార్యకర్త ఓడించాడు అని బాధ కూడా ఉండొచ్చు. సో చేత వీళ్ళిద్దరి యొక్క సంబంధాల మీద అనుమానాలు కాదు, అందరికి వాస్తవంగా వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయనేటటువంటి గాసిప్ ఏదైతుందో అది నిజం అనిపిస్తుంది వాళ్ళ. సో చేత ఒక కార్యకర్త గెలిచాడు, కార్యకర్త మంత్రి అయ్యాడని బీజేపీలో కాదు మిగతా పార్టీల్లో కూడా ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా జగన్ కూడా ఒక మాట అన్నాడు. జగన్ మాటలను సపోర్ట్ చేస్తూ కూడాను ఇక్కడ కేటీఆర్ నేను వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే దాదాపుగా 40% ఓట్లు వచ్చినా సరే ఓడిపోయారు, వైసీపీ ఓడిపోయింది అని చెప్పేసి వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడాను ఎందుకు ఓడిపోయామనేది ఆధారాలు లేవు, ఖచ్చితంగా వాళ్ళు గెలిచారనేది నిజమే, కానీ వాళ్ళు గెలవడానికి ఆధారాలు లేవు అన్నట్లుగా కూడా, అంటే బీజేపీ ఇక్కడ వెనకుండి నడిపించిందా అన్నట్లు కూడా కొంతమేర జగన్ ఇటు కేటీఆర్ కూడా ఇద్దరు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు మనం? నెగ్గినప్పుడేమో మేమే గెలిచాం, మా వల్లే గెలిచాం, మేమే ఓడిపోయినప్పుడేమో అదేదో ఎందుకు ఓడిపోయామో మాకు తెలియట్లేదు. అదే ఓటమిని జీర్ణించుకోలేక ఈ మాటలు మాట్లాడుతాడని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 151 సీట్లు జగన్కు వచ్చినప్పుడు మరి ఎందుకు మాట్లాడే అంతా నా బలమే నేనే అని ప్రజలు నాకే ఓటేశారని చెప్పిన వాళ్ళు ఓడిపోయినప్పుడు 40% ఓటింగ్ వచ్చింది కదా. గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి 41%, జగన్ కి 51% వచ్చింది. 10% డిఫరెన్స్ ఉంది గతంలో కూడా, ఇప్పుడు ఆ 10% డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కూడా. సో బండు ఓడ బండి అంటే ఇదే. అసలు వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది రాజకీయంలో వాళ్ళు పైగా పదవులు అనుభవించి పదవులు ఎంజాయ్ చేసి అంతేగాని సేవ చేయలేదు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎన్నికలు జరిగిన విధానాన్ని తప్పుపట్టడం అంటే ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగాన్ని తప్పుపట్టినట్టు లెక్క వీళ్ళు. కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు ఉన్నా కానీ ఎస్పెషల్లీ కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని చూస్తే అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే ఓవరాల్గా మనం ఏమనుకోవచ్చు అసలు?
అదే చెప్పేది కేటీఆర్ అతని యొక్క మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన మంత్రివర్గంలో ఉన్న కొన్ని సహచరులు గాని, ఆయనకు వ్యాపారాలు హైదరాబాద్ లో ఉండొచ్చు, వాళ్ళిద్దరూ కలిపి వ్యాపారాలు చేసుకుని ఉండొచ్చు, విదేశాలు అయినా పారలు ఉన్నాయేమో. సో మోర్ దెన్ ఏ పొలిటికల్, దే ఆర్ మంచి మిత్రులుగానే కొనసాగుతున్నారు, వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతున్నట్టుగా ఉంది. ఇద్దరు పవర్ లో లేకపోయేటప్పటికి ఇక్కడ లేకపోయినా పర్వాలేదు అక్కడ ఉందిలే అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళ యొక్క బంధం ఏదైతే ఉందో అది బయటపడింది. ప్రజలు అనుకుంటున్నారు, ఇదేం చెప్పడం కాదు. రైట్. థ్యాంక్ యూ రఘు గారు. సో అది ఖచ్చితంగా కేటీఆర్ కేతిరెడ్డికి సంబంధించి కొంతమేర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్లో కొంతమేర ఇంటర్లింక్ వాళ్ళిద్దరికి ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎస్పెషల్లీ కేతిరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ, అంటే కేతిరెడ్డికి సపోర్ట్ చేస్తూ కూడాను కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి మనం చూసినట్లయితే ఒక్కసారి వీళ్ళిద్దరికీ మధ్య హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అలాగే బీజేపీ సీనియర్ నేత రఘు గారు చెప్తున్న మాట. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉంటేనే ఎందుకు ధర్మవరం గురించి కేటీఆర్ మాట్లాడారు. ఇక దీనిపైన ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఒకసారి ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ మనం చదువుదాం. అసలు ఏ విధంగా వీళ్ళ బంధం ఉంది ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ట్విట్టర్ వేదిక కూడాను ఆయన కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కూడాను ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపించిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూబకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేటు ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించేశాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు కూడాను కేతిరెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు అని కూడా కొంతమేర ఒక చర్చ జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా క్లియర్గా సత్యకుమార్ చెప్పారు.